వాట్ ఈస్ బర్త్ అస్ఫిక్సియా? బర్త్ అస్ఫిక్సియా ఏంటంటే పుట్టిన తర్వాత ఏడకపోవడం అంటే ఏంది? పుట్టిన తర్వాత బిడ్డ తల్లి కడుపులో ఉన్న బిడ్డకు అనివార్య కారణాల వల్ల డెలివరీ లేట్ కావడం వల్లనో లేకపోతే తల్లికి ఏమైనా ఆరోగ్య సమస్య ఉండడం వల్ల బిడ్డ పుట్టిన తర్వాత ఏడవకపోవడం అని బర్త్ అస్ఫిక్సియా అంటారు. అంటే ఆక్సిజనేషన్ అనేది బేబీకి అందదు. దాని వల్ల బేబీ పుట్టిన తర్వాత ఏడవకపోవడం వల్ల బేబీకి శ్వాస అనేది అందదు. శ్వాస అందకపోవడం వల్ల బ్రెయిన్ కి ఆక్సిజన్ అందదు. దాన్ని హైపాక్సిక్ ఇషెమిక్ ఎన్కెఫలోపతి అని అంటారు. సో హైపాక్సియాకి వెళ్ళిపోయి ఫిట్స్ త్రో చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు డెలివరీ టైంలో దయచేసి ఒక పీడియాట్రిషియన్ ని దగ్గరలో పెట్టుకున్న తర్వాత ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత ఏడవకపోతే అంబో వెంటిలేషన్ అని ఉంటుంది, తర్వాత వెంటిలేషన్ ఉంటుంది, ఇంటిబేషన్ చేసి బేబీని ఎన్ఐసికి షిఫ్ట్ చేసి ప్రివెంటివ్ మెడికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూలింగ్ థెరపీ అని ఈ మధ్య కొత్తగా వచ్చింది, అది కూడా చేస్తే బేబీ యొక్క ఫ్యూచర్ అంటే పుట్టిన తర్వాత ఏడవని బిడ్డలకి ఫ్యూచర్ లో సిపి సెరెబ్రల్ పాల్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి పీడియాట్రిషియన్ అండ్ డాక్టర్ పిల్లల వైద్య నిపుణులు డెలివరీ సమయంలో ఉండడం అవసరము. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా అక్కడ పిల్లల వైద్య నిపుణులు వాళ్ళ అప్పుడే అందుబాటులో ఉండడం వల్ల ఆక్సిజనేషన్ అందించి మీ బిడ్డ యొక్క ఫ్యూచర్ ని కాపాడే అవకాశాలు డెలివరీ సమయంలో పిల్లల వైద్య నిపుణులు ఉన్నప్పుడు మాత్రం జరుగుతుంది.